ఇక విశాఖపట్నంలో శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. చాలా బాగా వస్తుంది. వైజాగ్ అది ఒక తలమానికి అవుతుందని చెప్పి నేను అనుకుంటాను. దాంతోపాటు ముఖ్యంగా వైజాగ్ టు భీమిలి ఇది ఒక మెయిన్ నర్వ్ లైన్ తీసుకొని మొత్తం ప్రతి అంగుళం కూడా డెవలప్ చేసి ముందు ఏదైతే బ్యాలెన్స్ రోడ్డు గతంలో స్టార్ట్ చేసి ఆగిపోయిందో ఆ రోడ్డుని వెంటనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేయమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ బ్యాలెన్స్ రోడ్డు కూడా వర్క్ స్టార్ట్ అవుతూ ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత గతంలో ఈ సెంట్రల్ టూరిజం నుంచి దాదాపు 50 కోట్ల రూపాయలు ఆ రోడ్డు కారిడార్కి రావడం జరిగింది. అది కూడా వర్క్స్ కొంచెం నత్తలు నడుస్తున్నాయి. వాటిలో కూడా త్వరగా కంప్లీట్ చేయమని చెప్పని చెప్పడం జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా కొన్ని బుద్ధిస్టు సర్క్యూట్స్ అవి ఒకటి తయారు చేయాలి. అలాగే లేజర్ షోస్ సంబంధించి కైలాసగిరి పైన లాస్ట్ టైం విశాఖ టైంలో గొడవాళ్ళు ఆర్గనైజ్ చేస్తే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది ఏదైనా కైలాసగిరి కానీ లేకపోతే ఎక్కడైతే ఈ డాల్ఫిన్ అక్వేరియం లాంటిది ఒకటి వైజాగ్ గుట్లవారిపాలెం దగ్గర ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సింగపూర్లో సంతోష్ ఐలాండ్ ఎలాగైతే ఈ వాటర్కు సంబంధించిన ఏమి ఉన్నాయో అటువంటి అక్వేరియంతో పాటు ఈ డాల్ఫిన్ షోస్ ఉండే విధంగా దాదాపు అక్కడ యాక్టివిటీస్ చేయాలి. అక్కడే అవసరం వస్తే ఈ లేజర్ షోలు కూడా పెట్టాలని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నాం. దాంతోపాటు గోల్ఫ్ కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒకటి ముడసలో దగ్గర ఒకటి ఉంది. దాంతోపాటు మన డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దాన్ని షిఫ్ట్ చేయాలని చెప్పని డిసైడ్ చేసుకున్నాం. దాదాపు అది 100 ఎకరాలు. ఆ డంప్ యార్డ్ షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా ఒక 18 హోల్స్ గోల్ఫ్ కోర్స్ ఒకటి తయారు చేయాలని అనుకుంటున్నాం. దాంతోపాటు రోప్ వేస్ ఇప్పుడు ఏదైతే మనకి కైలాసగిరిలో రోప్ వే ఉందో ఆ రోప్ వేతో పాటు మన నేషనల్ హైవే మీదుగా కైలాసగిరి ప్లస్ సింహాచలం కొండ రెండింటికి సంబంధించి ఒక రోప్ వేస్తే కూడా బాగుంటుంది. దానికి సంబంధించి ఏదైనా సింహాచలం సంబంధించి వాళ్ళకి సంబంధించి అభ్యంతరాలు ఏమైనా ఉంటే అవి కూడా మాట్లాడి వాళ్ళకి అభ్యంతరాలు లేకపోతే ఆ రోప్ వేని ఒకటి ఫైనలైజ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే పాడేరులో ఒక బటర్ఫ్లై పార్క్ ఏదైతే ఈ బొటానికల్ గార్డెన్ అనుకుంటా ఉన్నామో అక్కడ దాంతోపాటు ఇది ఒక బటర్ఫ్లై పార్క్ ఒకటి అనుకుంటా ఉన్నాం. దీంతోపాటు ముఖ్యంగా మెడికల్ టూరిజం ఏదైతే ఈరోజు చాలా కంట్రీస్ నుంచి మనకి ఇండియాకి కూడా ఈ మెడికల్కి సంబంధించి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ఎందుకంటే కాస్ట్ తక్కువ ఇక్కడ ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ. అట్లా వచ్చిన వాళ్ళు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు వాళ్ళకి టూరిజం కూడా క్లబ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే హెల్త్ సిటీలో కామన్ ఫెసిలిటీస్ ఏరియా అవుతుంది అందులో ఈ మెడికల్ టూరిజం సంబంధించి కూడా కొంతమంది ప్రపోజల్స్ ఇచ్చారు. అక్కడే వాళ్ళు హోటల్స్ దీనికి టూరిజం లింక్ చేస్తూ అక్కడ వాళ్ళు మేము యాక్టివిటీ చేస్తామని చెప్పి ప్రపోజల్స్ ఇచ్చారు. వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నాం. ఈ మెడికల్ టూరిజం కూడా ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. వీటితో పాటు ఇక ఉడాకి సంబంధించి గతంలో అనుకున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మన ఈ ఎంజిఎం దగ్గర ఉన్న పార్క్ ఒకటి, తర్వాత కైలాసగిరి పైన ఉన్న వరల్డ్ ఫెడరేషన్ ఒకటి, అలాగే